హలో ఫ్రెండ్స్, వెరీ గుడ్ ఈవినింగ్. వెల్కమ్ టు ద హిందూ ఎడిటోరియల్ అనాలిసిస్. మరి ఇవాళ ఆర్టికల్ టైటిల్ ఏంటమ్మా? కాంక్రీట్ అలయన్స్. కాంక్రీట్ అంటే ఏంటి? స్ట్రాంగ్ అన్నట్టు, ఓకేనా? స్ట్రాంగ్గా, క్లియర్గా, ఒక క్లియర్ ఫామ్ ఉంది అని అర్థం. అలయన్స్ అంటే కూటమి. బ్రిక్స్ ఫౌండ్ న్యూ పర్పస్ విత్ ఎక్స్పాన్షన్ బట్ కాంట్రడిక్షన్స్ టూ. బ్రిక్స్ తెలుసు కదా మీకు. బ్రిక్స్లోని కంట్రీస్ ఏంటి? బ్రెజిల్, రష్యా, ఇండియా, చైనా అండ్ సౌత్ ఆఫ్రికా. సో బ్రిక్స్ హ్యావ్ ఫౌండ్ న్యూ పర్పస్ విత్ ఎక్స్పాన్షన్. సో బ్రిక్స్ నో ఎక్స్పాండ్ అవుతుంది. ఈ ఎక్స్పాన్షన్లో గ్లోబల్ సౌత్ నుంచి, అంటే మనకి వరల్డ్ మ్యాప్ చూస్తే ఈ ఏషియన్ కంట్రీస్, సౌత్ ఏషియన్ కంట్రీస్, ఆఫ్రికన్ కంట్రీస్, లాటిన్ అమెరికన్ కంట్రీస్, ఇవన్నీ గ్లోబల్ సౌత్ కిందకు వస్తాయి. వాటి నుంచి ఎక్కువ మంది జాయిన్ అవ్వబోతున్నారు. సో ఒక రకంగా ఇది ఎమర్జింగ్ ఎకానమీస్కి, డెవలప్ అవుతున్న వాళ్ళకి ఒక వాయిస్ అన్నట్టుగా చెప్పుకోవచ్చు. సో అందుకని బ్రిక్స్ యొక్క కొత్త పర్పస్ అని చెప్పొచ్చు. అయితే కాంట్రడిక్షన్స్ కూడా పెరుగుతాయి, ఎందుకంటే ఈ కొత్తగా టీంలోకి వచ్చిన వాళ్ళు రైవల్స్ ఉన్నారు. ఇండియా, చైనా ఆల్రెడీ రైవలరీ ఉంది. మధ్యలో మళ్ళీ టీంలో కొత్తగా వస్తున్న వాళ్ళలో కూడా రైవలరీ ఉన్న వాళ్ళు వస్తున్నారు అనేది మనం చూడాలి. రైట్. ఇఫ్ దెర్ వాజ్ ఎనీ డౌట్ అబౌట్ ద రిలవెన్స్ ఆఫ్ ద బ్రిక్స్ గ్రూపింగ్ which held its 15th summit in Johannesburg this week, the massive global interest in its outcomes should have put those to rest. చూసారా? ఎవరికైనా సరే బ్రిక్స్ గ్రూపింగ్ పైన, అసలు బ్రిక్స్ గ్రూపింగ్ ఈ రోజులో రిలవెంటా కాదా అని ఎవరికైనా ఇంకేమైనా డౌట్స్ ఉంటే ఆ డౌట్స్ అనేవి ఈ పర్టిక్యులర్ సమ్మిట్ తర్వాత కంప్లీట్గా సఫా ఉండాల్సిన అవసరం లేదు. ఎందుకంటే చూసారా, షుడ్ హ్యావ్ పుట్ దోస్ టు రెస్ట్ అంటే ఈ డౌట్స్ అన్నిటికీ పూర్తిగా క్లోజ్ చేసేసినట్టే. ఎందుకని? వీ హ్యావ్ లుక్డ్ ఎట్ ది అవుట్కమ్స్. యూ హ్యావ్ టు లుక్ ఎట్ ది అవుట్కమ్స్, ద మ్యాసివ్ గ్లోబల్ ఇంట్రెస్ట్ ఇన్ ఇట్స్ అవుట్కమ్స్. అంటే బ్రిక్స్ ఏం చేస్తుంది, బ్రిక్స్ మీటింగ్లో ఏం జరుగుతుందని చెప్పి ప్రపంచమంతా దృష్టి పెట్టింది. సో ప్రపంచమంతా దాని మీద దృష్టి పెట్టింది అంటే మరి అది రిలవెంటా కాదా? ఖచ్చితంగా రిలవెంట్ అని భావించాలి. సో అది రిలవెంటా కాదా అనే అనుమానాలు పటాపంచలయ్యాయి అని అర్థం. తెలుగులో చూస్తే పటాపంచలవ్వడం. ఎవర్ సిన్స్ ద గ్రూపింగ్ సెటప్ యాజ్ ఎ కోలిషన్ ఆఫ్ ఎమర్జింగ్ ఎకానమీస్ సెడ్ లాస్ట్ ఇయర్ దట్ ఇట్ వాజ్ ఓపెన్ టు న్యూ మెంబర్స్. సో లాస్ట్ ఇయర్ ఈ గ్రూపింగ్ ఏం చెప్పింది? ఇట్ వాజ్ ఓపెన్ టు న్యూ మెంబర్స్. కొత్త మెంబర్స్ని తీసుకోవడానికి మేము ఓపెన్గా ఉన్నాము అని ఎవరు చెప్పారు? ఈ పర్టికులర్ కంట్రీ, ఈ బ్రిక్స్ ఆర్గనైజేషన్ లాస్ట్ ఇయర్ చెప్పింది. యాజ్ మెనీ యాజ్ 40 కంట్రీస్ ఫ్రమ్ ద గ్లోబల్ సౌత్ హ్యావ్ ఎవిన్స్డ్ ఇంట్రెస్ట్ ఇన్ జాయినింగ్. గ్లోబల్ సౌత్ నుంచి దగ్గర 40 కంట్రీస్ బ్రిక్స్లో జాయిన్ అవ్వడానికి ఇంట్రెస్ట్ అనేవి చూపించాయి. విత్ అట్లీస్ట్ 22 ఫార్మల్ అప్లికేషన్స్. 22 కంట్రీలు ఫార్మల్గా అప్లికేషన్ కూడా పెట్టాయి. ద డెసిషన్ టు మోర్ దాన్ డబుల్ ఇట్స్ మెంబర్షిప్ ఓవర్ నైట్ from 5 to 11 by inducting 4 major Middle Eastern players, Egypt, Iran, Saudi Arabia and the United Arab Emirates, as well as Ethiopia and Argentina from Africa and South America respectively, is significant. చూసారా? The decision to more than double its మెంబర్షిప్ని 5 నుంచి 11 మోర్ దాన్ డబుల్ చేయడానికి తీసుకున్న నిర్ణయం. బై ఇండక్టింగ్ 4 మేజర్ మిడిల్ ఈస్టర్న్ ప్లేయర్స్. మిడిల్ ఈస్ట్లో ఉన్న 4 ఇంపార్టెంట్ ప్లేయర్స్, ఈజిప్టు, ఇరాను, సౌదీ అరేబియా, యూఏఈని ఇండక్ట్ చేసుకుంటూ వాళ్ళ యొక్క మెంబర్షిప్ని డబుల్ చేయడానికి చేసే ఈ డెసిషన్ ఏదైతే ఉందో, యాజ్ వెల్ యాజ్ ఇథియోపియా అండ్ అర్జెంటీనా ఫ్రమ్ ఆఫ్రికా అండ్ సౌత్ అమెరికా, దిస్ ఈజ్ ఎ సిగ్నిఫికెంట్ డెసిషన్, వెరీ వెరీ ఇంపార్టెంట్ డెసిషన్ అని చెప్పొచ్చు. ద ఎంతూజియాజం ఈజ్ ఆబ్వియస్. అంటే బ్రిక్స్లో జాయిన్ అవ్వాలని వాళ్ళు చూపిస్తున్న ఉత్సాహం, ఉత్సుకత అనేది క్లియర్గా కనిపిస్తుంది. బ్రిక్స్ హ్యాస్ వెదర్డ్ సెవరల్ స్టామ్స్. వెదరింగ్ స్టామ్స్ అంటే అర్థమేంటి చూడండి. వెదర్ అంటేనే మనం వాతావరణం అనుకుంటాం కదా, ఇక్కడ వెదర్ అనేది వర్బ్గా వాడారు. వెదరింగ్ స్టామ్ అంటే ఒక డిఫికల్ట్ సిచ్యువేషన్ని హ్యాండిల్ చేయడం. ఇక స్టామ్ ఇండికేట్స్ డిఫికల్ట్ సిచ్యువేషన్, వెదరింగ్ ఇండికేట్స్ హ్యాండ్లింగ్ ఇట్. And is today seen, if not as any alternative, as a counter narrative creator to the Western-led G7 club on diverse issues, from climate change commitments and UN reform to its rejection of unilateral Western sanctions against Iran, Russia and Venezuela. ఇక్కడ చూడండి ఏం చెప్తున్నారో. సో బ్రిక్స్ హ్యాస్ వెదర్డ్ సెవరల్ స్టామ్స్. చాలా కష్టాల్ని, నష్టాల్ని తట్టుకునింది. అండ్ ఈరోజు బ్రిక్స్ని ఏ రకంగా చూస్తున్నామంటే యాజ్ ఎ కౌంటర్ నెరేటివ్ క్రియేటర్ టు ద వెస్టర్న్-లెడ్ G7 క్లబ్. ప్రపంచంలో ఏ విషయంలోనైనా సరే ఈ G7 కంట్రీస్, ఈ వెస్టర్న్ యూరోపియన్ కంట్రీస్, యుఎస్,
తో కూడిన ఈ G7 కంట్రీస్ యొక్క నెరేటివే మెయిన్ నెరేటివ్ అంటే స్టోరీ. ఫర్ ఎగ్జాంపుల్ క్లైమేట్ చేంజ్ అని ఉంది, అలాగే గ్లోబల్ వార్మింగ్ ఉంది, రకరకాల సమస్యల గురించి ప్రపంచం యొక్క వ్యూ ఏంటంటే ఈ G7 కంట్రీస్ ఏం చెప్తాయో అదే వ్యూలా అయిపోతుంది. నౌ G7 కంట్రీస్ వాళ్ళ పాయింట్ ఆఫ్ వ్యూలో వాళ్ళు ఏదైతే కరెక్ట్ అని నమ్ముతారో దాన్నే ప్రపంచం మీద రుద్దే ప్రయత్నం చేస్తారు. సో బ్రిక్స్ ఏర్పాటు అనేది వాళ్ళ యొక్క నెరేటివ్కి, వాళ్ళు ఇచ్చే స్టోరీకి, కలరింగ్కి ఆపోజిట్ కౌంటర్ నెరేటివ్ ఇవ్వడానికి ఉపయోగపడుతుంది అని మనం చెప్పొచ్చు. కౌంటర్ నెరేటివ్ క్రియేటర్ అని చెప్తున్నారు. ఫ్రమ్ క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్స్ టు అండ్ యుఎన్ రిఫార్మ్ విషయంలో కావచ్చు, క్లైమేట్ చేంజ్ కమిట్మెంట్ విషయంలో కావచ్చు, ఆర్ టు ఇట్స్ రిజెక్షన్ ఆఫ్ యూనిలేటరల్ వెస్టర్న్ శాంక్షన్స్ అగెన్స్ట్ ఇరాన్, రష్యా అండ్ వెనిజులా. ఇరాన్, రష్యా ఈ 3 కంట్రీల పైన వెస్టర్న్ కంట్రీస్ యూనిలేటరల్గా శాంక్షన్స్, ఆంక్షలు విధించడం అనేది జరిగింది. సో వాటిని కూడా ఈ బ్రిక్స్ కంట్రీస్ రిజెక్ట్ చేశాయి, అది మేము యాక్సెప్ట్ చేయట్లేదని చెప్పాయి. బై ఆల్సో క్రియేటింగ్ ద న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ విచ్ హెస్ ఫండెడ్ నియర్లీ 100 ప్రాజెక్ట్స్ సో ఫార్. సో బ్రిక్స్ 2015లో న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ని క్రియేట్ చేసింది. ఈ బ్యాంక్ ఆల్రెడీ 100 ప్రాజెక్టుల వరకు ఫండ్ చేసింది. ఎస్పెషల్లీ ఎమర్జింగ్ ఎకానమీస్లో, డెవలపింగ్ కంట్రీస్లో ఇన్ఫ్రాస్ట్రక్చర్ మరియు సస్టైనబుల్ డెవలప్మెంట్ ప్రాజెక్ట్స్కి ఫండింగ్ ఈ న్యూ డెవలప్మెంట్ బ్యాంక్ అనేది అందిస్తుంది. ఇన్స్టిట్యూటింగ్ ఏ కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ అండ్ అదర్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్. ఏం చేసిందమ్మా? కంటింజెంట్ రిజర్వ్ అరేంజ్మెంట్ మరియు అదర్ ఇన్స్టిట్యూషనల్ మెకానిజమ్స్ని ఇన్స్టిట్యూట్ చేస్తూ ఈ పర్టికులర్ బ్యాంక్ అనేది ఎస్టాబ్లిష్ చేశారు. ద బ్రిక్స్ కంట్రీస్ హ్యావ్ ఆల్సో షోన్ దేర్ ఎబిలిటీ టు వర్క్ ఆన్ ప్రాక్టికల్ ఇనిషియేటివ్స్. ఓన్లీ మాటలే కాదు, ఉపయోగపడే ప్రాక్టికల్ ఇనిషియేటివ్స్లో కూడా మేము పార్టిసిపేట్ చేయగలమని చెప్పి బ్రిక్స్ కంట్రీస్ దీని ద్వారా ప్రపంచానికి చాటి చెప్పాయి. వైల్ ద గ్రూపింగ్ మే నాట్ యెట్ రైవల్ ద వెల్త్ ఆఫ్ ద G7 కంట్రీస్ యొక్క వెల్త్ని వీళ్ళు మ్యాచ్ చేయగలుగుతున్నారంటే అట్ దిస్ పాయింట్ వాళ్ళ యొక్క వెల్త్ని వీళ్ళు మ్యాచ్ చేయలేకపోవచ్చు. అయితే ఇట్ డస్ నౌ రైవల్ ఇట్ షేర్ ఆఫ్ గ్లోబల్ జీడిపి. కానీ గ్లోబల్ జీడిపిలో షేర్ని మాత్రం ఇప్పుడు రైవల్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే 30% వాళ్ళకి 30%, G7 కంట్రీస్ అన్నిటికీ కలిపి 30% జీడిపిలో షేర్ ఉంటే మన బ్రిక్స్ కంట్రీస్కి కూడా 30% జీడిపిలో షేర్ కనిపిస్తుంది. అండ్ రిప్రజెంట్స్ ఎ మోర్ ఈక్విటబుల్ రిప్రజెంటేషన్ అక్రాస్ 40% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్ టు ద G7 కంట్రీస్ దట్ మేకప్ జస్ట్ 10%. G7 కంట్రీస్లో ఉన్న మొత్తం పాపులేషన్ 10% ఆఫ్ ద వరల్డ్. ఈ 10% ఆఫ్ ద వరల్డ్స్ పాపులేషన్కి 30% ఆఫ్ జీడిపి షేర్ ఉంది. మన బ్రిక్స్ వైపు వచ్చేసరికి 40% ఆఫ్ ద వరల్డ్ పాపులేషన్ ఈజ్ ఇన్ బ్రిక్స్ కంట్రీస్ అండ్ దే హ్యావ్ ఎ షేర్ ఆఫ్ 30% ఇన్ జీడిపి. సో ఇది ఈక్విటబుల్, అంటే పాపులేషన్కి తగ్గట్టుగా షేర్ ఉంది. కానీ ఇక్కడ తక్కువ పాపులేషన్ ఎక్కువ షేర్, అంటే తక్కువ మంది చేతిలో ఎక్కువ వెల్త్ కాన్సన్ట్రేట్ అయింది అనేది మనకి G7 చూస్తే అర్థమవుతుంది. బ్రిక్స్ చూస్తే ఈక్విటబుల్గా ఉంది, ఫెయిర్గా ఉందని మనకు అర్థమవుతుంది. ఈక్విటబుల్ అంటే ఫెయిర్. వన్స్ ద న్యూ మెంబర్స్ జాయిన్, కొత్త మెంబర్స్ కూడా జాయిన్ అయిపోతే 6 of 10 ఆఫ్ ద బిగ్గెస్ట్ గ్లోబల్ ఆయిల్ సప్లయర్స్ విల్ బీ బ్రిక్స్ కంట్రీస్. టాప్ 10 గ్లోబల్ కంట్రీస్లో ఆయిల్ సప్లయర్స్లో 6 బ్రిక్స్ కంట్రీస్లోకి వచ్చేస్తాయి, గివింగ్ బ్రిక్స్ న్యూ హెఫ్ట్ ఇన్ ద ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ. హెఫ్ట్ అంటే ఇన్ఫ్లుయెన్స్, పవర్. ఈ ఫీల్డ్ ఆఫ్ ఎనర్జీ ఫీల్డ్లో విపరీతమైన మనకి ఇన్ఫ్లుయెన్స్ అనేది బ్రిక్స్ కంట్రీస్కి వస్తుంది. ఎందుకంటే టాప్ 10లో ఉన్న 6 కంట్రీస్ బ్రిక్స్లోకి వచ్చేస్తున్నాయి. వైల్ ద బ్యాటిల్ ఆఫ్ ప్రూవింగ్ ఇట్స్ రైజ్ అండ్ డెటర్ మే హ్యావ్ బీన్ సబ్స్టాన్షియల్లీ వన్. రైజ్ అండ్ డెటర్ అంటే పర్పస్, అసలు ఎందుకు ఉంది అనే విషయంలో ఉన్న క్వశ్చన్స్ని పటాపంచలు చేసేసింది. అందులో ఎటువంటి ఇష్యూస్ లేవు. కాకపోతే ద బ్రిక్స్ కంట్రీస్ స్టిల్ ఫాల్ షార్ట్ ఇన్ షోయింగ్ ఏ కొహరెన్స్ ఆఫ్ పర్పస్. అయితే పర్పస్ విషయంలో కొహరెన్స్ లేదు. అంటే అన్ని కంట్రీలు ఒకే మాట మీద ఉండే పరిస్థితి ఉందా అంటే లేదు, కొహరెన్స్ అనేది లేదు. అండ్ ఆర్ స్టిల్ మైల్డ్ బై ఇన్నర్ కాంట్రడిక్షన్స్ అనేవి ఇంకా వాటిని దెబ్బతీస్తున్నాయి. ద రైవల్రీ బిట్వీన్ ఇండియా అండ్ చైనా హ్యాస్ నో డౌట్ స్లోడ్ ద గ్రూపింగ్ డౌన్. ఇండియా చైనా మధ్య ఉన్న రైవల్రీ ఏదైతే ఉందో ఇది గ్రూప్ని స్లో డౌన్ చేసేసింది, అందులో ఎటువంటి డౌటు లేదు. అండ్ ద ఇండక్షన్ ఆఫ్ ఆర్చ్ రైవల్స్ ఇరాన్ అండ్ సౌదీ అరేబియా, UAE డిస్పైట్ ద రీసెంట్ డిటాంటే కుడ్ వెల్ క్రియేట్ సిమిలర్ ఇష్యూస్ ఫర్ ద గ్రూప్ ఇన్ ద ఫ్యూచర్. ఇప్పుడు గ్రూప్లోకి సౌదీ అరేబియా, UAE, ఇరాన్ వీటన్నిటిని కూడా తీసుకొచ్చారు. వీళ్ళలో మళ్ళీ రైవల్స్ ఉన్నాయి, ఇరాన్ సౌదీ అరేబియాకి పడదు. సో ఈ ఆర్చ్ రైవల్స్ని తీసుకురావడం వల్ల మళ్ళీ ప్రాబ్లం రావచ్చు. రీసెంట్గా డిటాంట్ అంటే రెస్టోరేషన్ ఆఫ్ ఫ్రెండ్లీ రిలేషన్స్. అంటే ఒక 2 కంట్రీస్ మధ్య టెన్షన్స్ ఉన్నాయనుకోండి, స్ట్రెస్ఫుల్ రిలేషన్స్ ఉన్నాయనుకోండి, ఆ స్ట్రెస్ఫుల్ రిలేషన్స్ తగ్గి మళ్ళీ ఫ్రెండ్లీ రిలేషన్స్ ఎస్టాబ్లిష్ అవ్వడానికి డిటాంట్ అంటాం. అంటే రిడక్షన్ ఆఫ్
స్ట్రెస్ బిట్వీన్ కంట్రీస్ని మనం డిటాంట్ అంటాం. అది రీసెంట్గా తగ్గింది, చైనా మీడియేట్ చేసి రెండు దేశాలని కలిపింది. అయినప్పటికీ కూడా అవి చిరకాల ప్రత్యర్థులే, అందులో డౌట్ లేదు. సో వాటిని తీసుకురావడం కూడా కుడ్ వెల్ క్రియేట్ సిమిలర్ ఇష్యూస్ ఫర్ గ్రూప్ ఇన్ ద ఫ్యూచర్. దీనివల్ల గ్రూప్కి సిమిలర్ ఇష్యూస్ అనేవి రావచ్చు. ఇన్ అడిషన్, ఎనీ ఓవర్ట్లీ పొలిటికల్ యాంటీ వెస్టర్న్ స్టాండ్స్ బై బ్రిక్స్. ఓవర్ట్లీ అంటే ఓపెన్గా పొలిటికల్గా మరియు యాంటీ వెస్టర్న్ స్టాన్స్ అంటే వెస్టర్న్ కంట్రీస్కి మేము వ్యతిరేకంగా ఉన్నాము అన్నట్టుగా బ్రిక్స్ ఏదైనా సరే స్టాన్స్ అంటే బయటికి అటువంటి వ్యూని ఎక్స్ప్రెస్ చేస్తే దట్ విల్ మేక్ ఇండియా అండ్ అదర్ కంట్రీస్ ఇన్ ద గ్రూపింగ్ హూ వాక్ ఎ టైట్ రోప్ బిట్వీన్ ద గ్లోబల్ పవర్స్. ఇప్పుడు ఇండియా ఉంది, ఇండియా నువ్వు చైనా వైపా యుఎస్ వైపు అంటే చెప్పదు, కంప్లీట్గా యూఎస్ వైపు వెళ్ళదు, కంప్లీట్గా ఈ కంట్రీస్ వైపు ఉండదు. సో అందరితోని మంచి రిలేషన్స్, నాన్ అలైన్మెంట్ పద్ధతి ఫాలో అవుతుంది ఇండియా. అందరితో మంచి రిలేషన్స్ మెయింటైన్ చేసుకుంటూ వెళ్ళే కంట్రీ ఇండియా. అర్థమవుతుందా? అట్లాంటి కంట్రీ ఇండియా. సో ఈ కంట్రీ లాంటి వాటికి ఇప్పుడు కంప్లీట్గా యాంటీ వెస్టర్న్ స్టాన్స్ తీసుకుంటే ఇండియా డిస్కంఫర్ట్ ఫీల్ అవుతుంది. ఎందుకంటే అటువైపు యూఎస్ కూడా ఇండియా ఫ్రెండే, మీరేంటి ఎట్లా మాట్లాడతారు మా గురించి అనే ఇష్యూస్ రావచ్చు. ఇంక్లూడింగ్ ఈజిప్ట్, యూఏఈ, ఈ సౌదీ అరేబియా, బ్రెజిల్, ఈజిప్ట్, ఇండియా, ఈ కంట్రీస్ అన్నీ కూడా నాన్ అలైన్మెంట్ ఫాలో అవుతాయి. అటు ఉంటాయి ఇటు ఉంటాయి. సో కంప్లీట్గా యాంటీ వెస్టర్న్ స్టాన్స్ తీసుకుంటే ఈ కంట్రీస్ అన్కంఫర్టబుల్గా ఫీల్ అయ్యే అవకాశం అనేది ఉంటుంది. రష్యాస్ ఇన్వేజన్ ఆఫ్ యుక్రెయిన్లో రష్యా ఇన్వేడ్ అవ్వడం, చొరబాటు చేయడం ఏదైతే ఉందో హ్యాస్ కాజ్డ్ అనీజినెస్, అది కూడా అనీజినెస్ని క్రియేట్ చేసింది. అండ్ బ్రిక్స్ మెంబర్స్ డిడ్ నాట్ ఓట్ యాజ్ ఎ బ్లాక్ ఆన్ ఎనీ ఆఫ్ ద యుఎన్ ఓట్స్. యునైటెడ్ నేషన్స్లో తీర్మానాలు జరిగినప్పుడు ఓట్స్ వేసినప్పుడు ఏ కంట్రీస్, ఈ బ్రిక్స్ కంట్రీస్ ఏవి కూడా ఒకే మాట మీద, అన్ని కంట్రీస్ ఒకే మాట మీద లేవు, ఒక్కొక్కరు ఎవరి ఒపీనియన్ ప్రకారం వాళ్ళు వెళ్ళారు. నాట్ డిడ్ ఎనీ ఆఫ్ ది అదర్ మెంబర్స్ సపోర్ట్ రష్యాస్ యాక్షన్స్. ఎవరు కూడా రష్యాస్ యాక్షన్స్ని సపోర్ట్ కూడా చేయలేదు, వ్యతిరేకించలేదు, అలాగని సపోర్ట్ కూడా చేయలేదు. అబవ్ ఆల్, ఎనీ అటెంప్ట్స్ బై చైనా టు ఓవర్ పవర్ ద గ్రూప్ విత్ ఇట్ స్ట్రాటజిక్ ఆర్ ఎకనామిక్ విజన్. చైనా తన యొక్క విజన్తో ఈ గ్రూప్ని ఓవర్ పవర్ చేయడానికి ఏమైనా ప్రయత్నాలు చేస్తే దట్ విల్ రిక్వైర్ ఎ ఫర్మ్ పుష్ బ్యాక్ if the foundational idea of BRICS to assert the strategic autonomy of its members is to be followed. ఒక కంట్రీ తన యొక్క విజన్ని పుష్ చేయడానికి ప్రయత్నం చేస్తే అది యాక్సెప్ట్ చేయకూడదు. ఎందుకంటే ఫౌండేషనల్ ప్రిన్సిపల్ ఆఫ్ బ్రిక్స్ ఏంటంటే ఎవరి అటానమీ వాళ్ళకు ఉండాలి, స్ట్రాటజిక్ అటానమీని గౌరవించుకోవాలి అని చెప్పారు. నీ వ్యూని అందరి మీద రుద్దేస్తానంటే మిగిలిన కంట్రీస్ ఒప్పుకోకూడదు. Eventually, it is the promise of shared prosperity and a more democratic model of global governance. చూసారా, షేర్డ్ ప్రాస్పెరిటీ అంటే ఒకళ్ళ చేతిలో సంపద కేంద్రీకృతం అవ్వకూడదు, అందరికీ స్ప్రెడ్ అవ్వాలనేది ఒక ఆస్పెక్ట్. రెండవది డెమోక్రాటిక్ మోడల్ ఆఫ్ గ్లోబల్ గవర్నెన్స్. గ్లోబల్ గవర్నెన్స్ ఏ ఒక్కరి చేతిలోనూ కేంద్రీకృతం అవ్వకుండా అందరి మాటకి విలువ ఉండేలాగా. ప్రజాస్వామ్యం అంటేనే వాయిస్కి బలం, ఆ వాయిస్కి, అందరి వాయిస్కి బలం ఉండేలాగా ఉండే పరిస్థితి అనేది రావాలి. అదే అట్రాక్ట్స్ సో మెనీ ఇన్ ద గ్లోబల్ సౌత్ టు ద గ్రూపింగ్. అప్పుడే చాలా కంట్రీస్ ఈ గ్రూపింగ్లోకి రావడానికి ఇష్టపడతాయి. అండ్ విల్ ప్రొవైడ్ ద మోటార్ ఫర్ అన్ ఎక్స్పాండెడ్ లైనప్ ఆఫ్ బ్రిక్స్ కంట్రీస్. మోటార్ అంటే ఒక వెపన్ లాగా అనమాట. మీకు మోటార్కి మల్టిపుల్ మీనింగ్స్ ఉన్నాయి. ఒక లోడెడ్ గన్ అనే మీనింగ్ కూడా వస్తుంది. ఒక వెపన్ అనేది బ్రిక్స్కి ప్రొవైడ్ చేస్తుంది. ఏంటి, డెమోక్రాటిక్గా ఉంటుంది, మన మాటకి విలువ ఉంటుందని భావిస్తే ఇంకా ఎక్కువ కంట్రీస్ ఈ గ్రూపింగ్లోకి రావడానికి ఇష్టపడతాయి అని చెప్తున్నారు. సో మన ఇండిపెండెన్స్ డే స్పెషల్ ఆఫర్ కేవలం 5 days మాత్రమే ఉంది. లాస్ట్ 5 days మళ్ళీ ఆపర్చునిటీ రాదు. సో ఆన్లైన్ కావచ్చు, ఆఫ్లైన్ కావచ్చు. ఆఫ్లైన్ క్లాసెస్ హైదరాబాద్, వైజాగ్లో అందుబాటులో ఉన్నాయి. ఏది కావాలన్నా మీరు తీసుకోవచ్చు. 50,000 రూపీస్కి, ఇక్కడ 22,500 రూపీస్కి ఆప్షనల్, 50,000 రూపీస్కి యూపీఎస్సీ మీరు తీసుకోవచ్చు. మేక్ యూజ్ ఆఫ్ దిస్. ఏ డౌట్ ఈ నెంబర్కి కాల్ చేయండి. టేక్ కేర్, బాయ్.